మారుతుందా? కొంతకాలానికి అసత్యం చెప్పడమే ధర్మం అవుతుందా? 1000 ఏళ్లకు పూర్వం సత్యం వద అనేది శాసనం, ఇవాటికి అదే. ఇంకా 1000 ఏళ్ళైనా సత్యం వద అనేది శాసనం. ఎన్నటికీ అసత్యం వద అనేటటువంటి శాసనం కాదు. అందువల్ల ధర్మానికి కాలదోషం లేదు. కాలానికి అనుగుణంగా ధర్మం యొక్క స్వరూపాన్ని పరివర్తనం చేయాలి అనేటటువంటి సిద్ధాంతం మనం సర్వథా ఒప్పుకోవడానికి వీల్లేదు. మన యొక్క శక్తిని అనుసరించి, మన సామర్థ్యాన్ని అనుసరించి, మన అవకాశాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలనే తప్ప ధర్మాన్ని సర్వథా త్యజించకూడదు, విడవకూడదు. అల్లా ధర్మాన్ని మనం విడిచేసాము అని అంటే అప్పుడు మనం ధార్మికులం ఎలా అవుతాం? ఒక ప్రశ్న. ఇంతమంది అంటున్నారు మాకు సంధ్యావందనం చేయడానికి వీల్లేదు, తత్స్థానంలో వేరే ఏదైనా చెప్పండి అని. మరి దానికి మటుకు నీకు అవకాశం ఎక్కడుంది? దానికి అవకాశం ఉండేట్టయితే ఇదే చెయ్యి. దీనికి మటుకు అవకాశం లేదు, ఇంకోటి చెప్పండి అని అంటే దానికి నీకు అవకాశం ఉన్నదా లేదా? ఉన్నదనంటే ఇదే చెయ్యి, లేదంటే అది చెప్పి ప్రయోజనం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం ధర్మం విషయంలో కుతర్కాలు చేయకూడదు. అది అసలు విషయం. శంకరుల వారు అన్నారు, దుస్తర్కాత్ సువిరమ్యత. కుతర్కం చేయడానికి వీల్లేదు. నన్ను ఒకడు ప్రశ్నించాడు, లోకంలో ఇన్ని ప్రాణులుంటే గోవునే వధ చేయకూడదు మీరు ఎందుకుంటున్నారు? ఇన్ని ప్రాణులుండంగా గోవును మాత్రం వధ చెయ్యొద్దు అని మీరు ఎందుకు నిర్బంధం చేస్తున్నారు? నేనన్నాను, లోకంలో ఇన్ని ప్రాణులుంటే నీ నేషనల్ ఎనిమల్ టైగర్ను ఒకడిని ఎందుకు చెబుతున్నారు మీరు? నేషనల్ ఎనిమల్ టైగర్ పెద్ద పులిని ఒకదాన్ని మీరు చెబుతున్నారు. ఈ మిగతా నేషనల్ ఎనిమల్ కాకూడదా? రాష్ట్రీయ పశువులు కాకూడదా? టైగర్ ఒకటే కావాలన్నా? దానికి మీదేమిటి సమాధానం? దానికి మాకేమి సమాధానం లేదండి. అయితే ఈ ప్రశ్న ఎట్టా అడుగుతావు నన్ను? కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నది. ఏమిటి సమాధానం అని అంటే, గోవును వధ చెయ్యకూడదు అని శాస్త్రంలో నిషేధం ఉన్నది. శాస్త్రంలో నిషేధం ఉన్నది. మాగామనాగామది తింబధిష్ట అని శాస్త్రంలో నిషేధం. నిరపరాధి గోవు అనేటటువంటిది, ఆ నిరపరాధి అయినటువంటి గోవును వధించకూడదు. మనం శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాళ్ళం. మనం నాస్తికులం కాదు. నేను మొన్న చోటు చెప్పాను, మనం నాస్తికులం కాదు, మనం ఆస్తికులం. నాస్తికులకు ప్రమాణం కాకపోతే వాళ్ళ విషయం మనకు అక్కర్లేదు. కానీ మనం మటుకు నాస్తికులం కాదు. మనకు శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పింది మాగా మనాగా మదితిం వధిష్ట, నిరపరాధి అయినటువంటి గోవును వధించకు సుమా అన్నది. అది ఒక కారణం. ఇంకో కారణం ఏమిటి అనంటే, మిగతా ఏ ప్రాణి వల్ల కలగనటువంటి ప్రయోజనం గోవు నుంచి మనకు కలుగుతున్నది. గోవు నుంచి కలిగే ప్రయోజనం మరి ఏ ఇతర ప్రాణి నుంచి మనకు కలగదు. గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఆవు పంచితం ఇవన్నీ మనకు ఉపయోగమైనటువంటివి. వేరే ఏ ప్రాణి యొక్క మూత్రం కానీ దాని యొక్క పురుషం కానీ మనం తీసుకో, గోవుది మాత్రం తీసుకుంటాం మనం. అదేవిధంగా శాస్త్రాన్ని మనం ప్రశ్నించడం మనకు అనుచితమైనటువంటి పని అవుతుంది. దాన్నే పుచ్చుకొని భగవత్పాదులు అన్నారు, దుస్తర్కాత్ సువిరమ్యత. ధర్మశాస్త్రంలో చెప్పారు, శృతిస్తు వేదో విజ్ఞేయో ధర్మశాస్త్రంతు వై స్మృతి తే సర్వార్థేష్వమీమాంస్యే తాభ్యాం ధర్మో హి నిర్బభౌ. శృతి, స్మృతి అంటే ధర్మశాస్త్రం, వీట్ల మీద కుతర్కాలు చెయ్యటం అనేది సర్వథా అనుచితం. ఎందుకంటే ఇవే మనకు ధర్మాన్ని బోధిస్తుండేటటువంటివి. ధర్మాన్ని బోధిస్తుండేటటువంటి వాటినే మనం ప్రశ్న చేస్తున్నాము అని అంటే
ఏ ఉపాధ్యాయుడి వల్ల మనం విద్యను గ్రహిస్తున్నామో ఆ ఉపాధ్యాయుణ్ణే శంకించినట్టు. ఏ గురువు మనకు జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాడో ఆ గురువునే మనం మీకేం తెలుసు అని గురువునే అంటే, మీరు చెప్పేది సరేనా అని మనం ఆ గురువునే అడిగితే ఆ గురువు దగ్గర మనం జ్ఞానం ఎలా పొందగలుగుతాం? అందుకే ఒక చోట చెప్పారు, అంతేవాస్యనంతే వాసీ భవతి గురావనైపుణమాపద్యమానః. గురువు యందు అజ్ఞానాన్ని ఆరోపించేటటువంటి శిష్యుడు శిష్యుడే కాదు. ఆ గురువు నీకు విద్యను చెబుతున్నాడు, ఆయన వల్ల విద్యను నేర్చుకుంటున్నావు, మళ్ళీ ఆయనకేం వచ్చు అని అడుగుతున్నావు. ఎంత ధూర్తతనం! అలాగే శాస్త్రాన్ని, ఆ శృతి స్మృతులు మనకు ధర్మాన్ని తెలియజేసేటటువంటివి, వాట్లనే మనం ప్రశ్నిస్తే అది కూడా అపరాధమవుతుంది. అందువల్ల మనం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మాన్ని ఆచరించే విషయంలో ఉపేక్షాభావం ఉండకూడదు. మనకు ఏవో అనవసరమైనటువంటి కారణాలను చెప్పి ధర్మానుష్ఠానాన్ని నుంచి తప్పించుకోవటం అనేటటువంటి సర్వథా అనుచితం. దీన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. దానికి లేనిపోని కారణాలు చెప్పటం, అలా కారణాలు చెప్పి ఆ ధర్మాచరణం నుంచి తప్పించుకున్నందువల్ల మనకు కలిగేటటువంటి ప్రత్యవాయం ఏదైతే ఉందో దాన్ని పరిహరించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రత్యవాయం అనే ఒక శబ్దం శాస్త్రంలో ఉన్నదండి, దానికి పాపం అని అర్థం. ఎలాగైతే శాస్త్రంలో చెయ్యకూడదు అన్నదాన్ని చేస్తే పాపం వస్తుందో, అలాగే చెయ్యి అన్నదాన్ని చెయ్యకపోతే కూడా పాపం వస్తుంది. రెండూ పాపాలే. చెయ్యకూడదు అన్నదాన్ని చేసినా, చెయ్యమన్నదాన్ని చేయకపోయినా రెండింటి వల్ల పాపమే వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ మనం సరిగ్గా, ఏదైతే చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పిందో దాన్ని చెయ్యకూడదు, ఏదైతే చెయ్యని శాస్త్రం చెప్పిందో దాన్ని చెయ్యాల్సిందే. అందుకే ఒక భక్తుడు భగవంతుడి దగ్గర ప్రార్థించాడట, భగవంత, రోజు 2 పాపాలు నేను చేస్తూనే ఉన్నాను. యత్కృత్యం తన్నకృతం యదకృత్యం కృత్యవత్ తదాచరిత్. దేని శాస్త్రం చేయమని చెబుతున్నదో దాన్ని నేను చేయటం లేదు, దేని శాస్త్రం చెయ్యొద్దు అని చెబుతున్నదో దాన్ని చేస్తూనే ఉన్నాను. 2 రకాల తప్పులు రోజు నా వల్ల జరుగుతూనే ఉన్నాయి. వీడికి ఏం ప్రాయశ్చిత్తమో నాకు తెలియలేదు. నీ నామస్మరణం చేస్తాను, దాంతో నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగాడు. అంటే చెయ్యవద్దు అన్నదాన్ని చేస్తే ఎంత తప్పో, చెయ్యి అన్నదాన్ని చెయ్యకపోతే కూడా అంతే, అదే తప్పు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనుష్యుడికి ఏ కారణం వల్ల మిగతా ప్రాణుల కంటే ఉత్కర్ష అనేది ఉన్నదో, ఆ కారణం ఏదైతే ఉన్నదో ధర్మానుష్ఠానానికి యోగ్యత అనేది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనేదే నేను చెప్పొచ్చిన మాట. దాన్ని ఉపయోగించుకోకపోయినట్టయితే ఈ జన్మ వ్యర్థమవుతుంది. ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఈ మనుష్య జన్మ మళ్ళీ మనకు వస్తుంది అనే గ్యారంటీ లేదు. మళ్ళీ ఏదో ప్రాణజన్మ వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తాం? ఇదేదో మన పూర్వపుణ్యం వల్ల వచ్చింది, ధర్మానుష్ఠానానికి తగినటువంటి శరీరం వచ్చింది. ఈ సమయంలో మనం మన వివేకాన్ని ఉపయోగించుకొని ధర్మాన్ని ఆచరించినట్టయితే ఇంకా ఉత్కృష్టమైన శరీరం మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం అవివేకంతో ధర్మాన్ని ఆచరించక ఈ దుర్లభమైన మనుష్య జన్మను వ్యర్థం చేసుకున్నామనంటే మనకంటే అవివేకి అనేవాడు ఇంకొకడు ఉండడు. కాబట్టి అటువంటి అవివేకులం మనం కాకూడదు. మనం మన యొక్క బుద్ధిని ఉపయోగించుకోవాలి. భగవంతుడు మనకు ఆసక్తి ఇచ్చాడు.
ఏది సరి ఏది తప్పు అని నిర్ణయించుకునే శక్తి మనకి ఇచ్చాడు. అక్కడ నిప్పు ఉంది అని అంటే ఆ నిప్పు మీద చెయ్యి పెట్టకూడదు, పెడితే కాలుతుంది అనే బుద్ధి మనకి ఇచ్చాడు భగవంతుడు. దారిలో పోతున్నాం, అక్కడ గొయ్యి ఉన్నది, ఆ గోతులో పడకూడదు కాబట్టి ఆ దారిలో పోకూడదు అని తీర్మానించుకునే శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. ఆ శక్తిని ఉపయోగించి ఆ గోతులో కాలు పెట్టకుండా ఉంటే మనం వివేకులమవుతాం. ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా అమాంతం అపోయి గోతులో పోయి దూకేమనంటే ఏం కావాలి మన యొక్క శక్తి? అలాగే ఏది ధర్మం ఏది అధర్మం అనేటటువంటి దాన్ని శాస్త్రం చెబుతున్నది, పెద్దలు చెబుతున్నారు. శాస్త్రం ఇంకో మాట చెప్పారు, ధర్మాధర్మముల యొక్క స్వరూపాన్ని నీవుగా తీర్మానం చెయ్యటానికి నీకు శక్తి లేకపోయినా పెద్దలు ఏదైతే ధర్మ మార్గాన్ని చూపిస్తారో దాంట్లో నడువును. ఏతత్ర బ్రాహ్మణా సమ్మరిషిణః యుక్తా ఆయుక్తా అలూక్షా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః. నీకేమన్నా సందేహం వచ్చిందంటే, ఎలా చెయ్యాలి అనే సందేహం వచ్చిందంటే ఆ సందేహాన్ని నీ అంతట నువ్వు శాస్త్ర పుస్తకం తీసుకొని పరిహారం చేసుకునే యోగ్యత నీకు లేకపోవచ్చు. దానివల్ల ప్రమాదం ఏం లేదు. పెద్దవాళ్ళు ఆ విషయంలో ఏ విధంగానైతే నడుచుకుంటున్నారో ఆ విధంగా నడువు చాలు, నీకు శ్రేయస్సు అవుతుంది అని శృతియే చెప్పింది. కాబట్టి ఏ విధంగానూ మనం ధర్మం విషయంలో ఉపేక్షాభావంతో ఉండటానికి వీల్లేదు. యథాశక్తి మన యొక్క శక్తికి తగినట్టుగా, ఎవరిని నీ శక్తికి మించి ధర్మం ఆచరించమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. ఇంకోటికి దానం చేయమన్నది శాస్త్రం. ఎంత చెయ్యాలి, నీ చేతులు ఎంతుందో అంత. ఒక ఆయన 1,00,000 రూపాయలు డొనేషన్ చేసి నువ్వు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇవ్వని ఎక్కడా లేదయ్యా బాబు. నీ చేతిలో 10 రూపాయలు ఉన్నది, 5 రూపాయలు నువ్వు డొనేషన్ ఇస్తే చాలు. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడికి ఎంత పుణ్యమో నీకు అంతే పుణ్యం. ఆయన శక్తికి తగినట్టు ఆయన చేశాడు, నీ శక్తికి తగినట్టు నువ్వు చేసావు, ఇద్దరికీ ఒకటే పుణ్యం. కానీ ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వడానికి శక్తి ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చాడంటే ఆయన పుణ్యం రాదు. ఆయనకు 1,00,000 ఇవ్వడానికి శక్తి ఉన్నది కాబట్టి ఆయన 1,00,000 ఇవ్వాల్సింది. నీకు ఆ శక్తి లేదు, నువ్వు కేవలం 5 రూపాయలు చాలు, నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి శాస్త్రం నువ్వు యథాశక్తిగా నీ యొక్క శక్తిని, అవకాశాన్ని, సామర్థ్యాన్ని అనుసరించి నువ్వు ధర్మాచరణ చేసి శ్రేయస్సును పొందు అని చెబుతున్నది. ఆ శాస్త్రం యొక్క ఉపదేశాన్ని మాత్రం మనం సర్వదా మనస్సులో ఉంచుకోవాలి, అదేవిధంగా ఆచరించాలి, శ్రేయస్సును పొందాలి. మన పూర్వులు ఇదే మార్గంలో వచ్చారు కదా. ఎవళ్ళని అడిగినా మీ తండ్రి తాత, మా తాతగారు త్రికాల సంధ్యానం, షట్కాల శివపూజలు, నిరతాన్నదాత అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే ఉంటాం. ఆయన ఇంట్లో అతిథికి భోజనం పెట్టకుండా ఆయన భోజనం చేసిందే లేదు. మీ తాత మొత్తం మీరేం చేస్తున్నారు, ఎవడో ఒక అతిథిగా ఏమైనా పెట్టారా ఒకరోజన్నా? మీ తాతగారు చేశాడు, ముత్తాతగారు చేశాడంటే లాభం ఏముంది? మీరు ఆ పని చేయొద్దు. కాబట్టి ఏదైతే మన తాత ముత్తాతలు ఆ ధర్మాన్ని అనుసరించి శ్రేయస్సును పొందారో వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి మనకు కూడా అదే ఆచరణీయమవుతుంది. దానివల్లనే మనం శ్రేయస్సును పొందవలసిందే తప్ప వేరే మార్గం లేదు. ఈ ధర్మాన్ని ప్రబోధం చేయటానికే భగవత్పాదులు అవతరించారు, ఈ చతురామ్మనాయ పీఠ స్థాపన చేశారు. మీరు ఎల్లకాలమందు జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ ఉండాలి అని ఆ పీఠాల్లో తాము ప్రతిష్ఠించినటువంటి శిష్యులకు ఆదేశం చేశారు. అదేవిధంగానే ఈ ధర్మ ప్రచారం చేయటం అనేటటువంటిది జరుగుతున్నది. నేను భాగ్యనగరం వచ్చి 20 ఏళ్ళైంది. ఈ 20 ఏళ్లలో శృంగేరిలో అనేకమైనటువంటి కార్యములను చేయించడం జరిగింది. కానీ 20 ఏళ్ళు భాగ్యనగరం రాకుండా ఉన్నానే అన్నటువంటి చింత నాకు కూడా ఉంది. భాగ్యనగరానికి 20 ఏళ్ల తర్వాత వస్తున్నాను. ఇందాక మళ్ళీ ఎవరో చెప్పారు కదా, ప్రసాద్ గారు చెప్పారు, బాబు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రావాలి అని నియమం పెట్టుకోకండి అని.
20 ఏళ్ళతో ఇంక ఎట్టొస్తా, అప్పుడు 82 ఉంటుంది నాకు, అప్పుడు రావడానికి వీలు కాదు. కాబట్టి ఇంక 20 ఏళ్ళు సావకాశం చేయడానికి వీల్లేదు. కానీ మా భాగ్యనగరంలో ఉండేటువంటి శిష్యుల యొక్క శ్రద్ధాభక్తులు మాత్రం అవర్ణనీయమైనటువంటి. నేను ఈ 20 రోజులు మా నల్లగొండ శంకరమఠంలో చూస్తూ ఉన్నాను కదా, ఆ శ్రద్ధకు, ఆ భక్తికి ఎంత ప్రశంస చేసినా చాలదు. అటువంటి సత్సంస్కారం కలిగినటువంటి శిష్యులు వేలాది సంఖ్యలో ఈ భాగ్యనగరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి చూడాలి అనేటటువంటిది నా యొక్క ఆకాంక్ష కూడా. భగవంతుడు దాన్ని నెరవేర్చాలి, నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దర్శనం పత్రిక 8 సంవత్సరాల నుంచి అత్యంత ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని, మన ధర్మానికి ఏమాత్రం వ్యత్యాసం రాకుండా ఉండేటట్టు జనులకు ఆ ధర్మ విషయకమైన సమాచారాన్ని అందిస్తూ ఉన్నది. ఆ దర్శనం పత్రిక చేసే కృషికి నేను చాలా సంతోషించాను, వారి కృషిని అభినందిస్తున్నాను. అందుకే వారు తమరు హైదరాబాదులో ఉన్నప్పుడు, భాగ్యనగరంలో ఉన్నప్పుడు ఒక సార్వజనిక సభను మేము ఏర్పాటు చేస్తాం, తమరు వచ్చి ఆ సభలో మాట్లాడి వచ్చేటటువంటి భక్తులకు ఆశీర్వదించాలి అని అన్నప్పుడు నేను సంతోషంతో అంగీకరించాను. ఎందుకంటే దర్శనం పత్రిక వారు ఈ సభను ఏర్పాటు చేయటంలో కేవలం వారికి ధర్మం మీద ఉండేటటువంటి శ్రద్ధ, శృంగేరి జగద్గురువుల యందు ఉండేటటువంటి శ్రద్ధ, అనేక మంది భక్తులకు జగద్గురువుల వారి యొక్క సందేశాన్ని వినిపించాలి అనేటటువంటి ఆసక్తి, అవే వారి యొక్క ఈ ప్రార్థనకు కారణములు అనేటటువంటి దాన్ని నేను గ్రహించి, తప్పకుండా చెయ్యండి మీ కార్యక్రమం, నేను వచ్చి ఆశీర్విస్తానని వచ్చాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా భవ్యంగా ఏర్పాటు చేశారు. అనేక మంది విద్వాంసులు, కవులు ఇక్కడికి వచ్చి తమ యొక్క శ్రద్ధను, భక్తిని ప్రదర్శించారు. అనేక మంది లౌకికులు, ఉన్నతోద్యోగులు అనేక మంది ఇక్కడికి విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించారు. మీకందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చి 20 రోజులైంది. రేపటి రోజు హైదరాబాద్ నుంచి ప్రస్థానం చేయాల్సి ఉన్నది. మళ్ళీ వీలైనంత త్వరలో భగవంతుడు హైదరాబాద్ రావటానికి అనుగ్రహం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మీకందరికీ మరొక్క మారు ఆశీస్సులు తెలియజెపుతూ, విశేషించి దర్శనం పత్రిక యాజమాన్యానికి ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేస్తూ, అనేక దేవాలయాల నుంచి ఆయా దేవాలయ అధికారులు, అక్కడి వైదిక బృందం వచ్చి ఆయా దేవాలయ ప్రసాదాన్ని ఇక్కడ సమర్పించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇప్పుడు ఆదిశంకర చిత్ర లోగో శ్రీ జేకే భారవి గారు జగద్గురువుల కరకమలముల మీదుగా ఆవిష్కరింపజేస్తారు. జగద్గురువుల ఆశీస్సులు. ఇంక ఎవరు ముందుకు రాకూడదండి దయచేసి. ఆదిశంకర చలనచిత్ర లోగో ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించడమే మానవ జన్మ సార్థకతకు మూలమని ప్రబోధించిన పూజ్య జగద్గురు శృంగేరి శంకరాచార్యుల వారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మాకు అన్ని విధాల శక్తియుక్తులను ప్రసాదించి మమ్మల్ని లక్ష్య సాధనలో కృతకృతులుగా చేసిన పూజ్యశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారికి సవినయ సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం మేము
దిగ్విజయంగా నిర్వహించడంలో మార్గదర్శనం అందించిన శృంగేరి శారదాపీఠం అడ్మినిస్ట్రేటర్ గురు సేవాధురిణ డాక్టర్ విఆర్ గౌరీశంకర్ గారికి, జగద్గురువుల ఆంతరంగిక కార్యదర్శి శ్రీ కృష్ణమూర్తి గారికి, లింగన్నపేట సోదరులు రాధాకృష్ణ, గోపీకృష్ణ, మా ఆహ్వాన సంఘం నాయకులు శ్రీ పివిఆర్కే ప్రసాద్, శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు, శ్రీ కె అరవిందరావు గారు, శ్రీ ఎస్వి గోపీనాథరెడ్డి గారు, శ్రీ గురు మదనానంద శారదాపీఠం అధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు, వేదగాయత్రి అగ్రహారం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఎల్లా ప్రభాకర్ శర్మ గారు, రచన టెలివిజన్ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి గారు, నమస్తే తెలంగాణ పత్రికాధిపతి శ్రీ సిఎల్ రాజం గారు, ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత శ్రీ మధుసూదన్ గారు, ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి శ్రీ వేమూరు రాధాకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, తిరుమల తిరుపతి దేవస్థానంల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, స్వాగత పత్రం సమర్పించిన బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, స్వాగత గీతాన్ని ఆలపించిన ప్రముఖ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారికి, అదేవిధంగా సనాతన ధర్మ సంస్కృతులు ముందు తరాలకు పదిలంగా అందించాలని అవిశ్రాంతంగా కలంతో యుద్ధం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారికి, శృంగేరి జగద్గురువుల విజయయాత్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీ రొడ్డం ప్రభాకర్ రావు గారికి, స్వాగత సమితి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఎంవీఎస్ ప్రసాద్ గారికి, ఆర్డి శర్మ గారికి, డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారికి, సుధీష్ రాంభొట్ల గారికి, శ్రీ గాయత్రి పీఠం తత్వానంద ఋషీశ్వరులకు, మల్లికార్జునరావు గారికి, దేవేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో మహనీయులకు సవినయంగా మా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఈ గురువందనం అన్ని విధాల విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ అందించిన సహకారం మరువలేంది. ఈ స్ఫూర్తితో దర్శనం ధర్మ పరిరక్షణ, ధర్మ వికాస ప్రసారాల కోసం మరింత అంకిత భావంతో ముందుకు వెడుతుందని సవినయంగా పునరంకితమవుతూ విరమిస్తున్నాం. అది ఏం జరిగిందని అందరూ అడుగుతున్నారు, అది చెప్పండి. అన్నమయ్య, రామదాసు, మంజునాథ సినిమాలు తీసిన జేకే భారవి. కొద్ది క్షణాల క్రితం గురువుగారు నిష్క్రమించడానికి ముందు అన్నమయ్య, మంజునాథ, శ్రీరామదాస్ చిత్రాలు దర్శకత్వం వహించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సామాన్యుల ముంగుట్లోకి తీసుకెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి జేకే భారవి గారు పూర్తి చేసిన చలనచిత్రంగా రూపొందించిన శ్రీ ఆదిశంకర చిత్రం లోగోను గురువుగారు ఆవిష్కరించారు. అనంత కార్య వ్యగ్రతలో కూడా ధర్మం పట్ల గురువుగారికి ఉన్న మమకారాన్ని, మక్కువను మరోసారి నిరూపిస్తూ ఆదిశంకర లోగోను ఆవిష్కరించారు. శ్రీమతి ఆ చిత్రం విజయవంతం కావాలని గురువుగారు మంత్రాక్షతలతో ఆశీర్వదించారు. ఈ చిత్ర నిర్మాత నారా జయశ్రీదేవి గారు, దర్శకులు శ్రీ భారవి గారు వేదికపై జగద్గురువులకి పాదాభివందనలు. మీరందరూ అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ చిత్రాలను చూసి నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో జగద్గురు ఆదిశంకర చిత్రాన్ని 36 మంది లబ్ధ ప్రతిష్ఠులైన నటీనటులతో నిర్మించడం జరిగింది. ఆ చలనచిత్రం యొక్క టైటిల్ లోగోని గురువు గారు తమ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేసి ఆవిష్కరించారు. ఇక ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని మాకు నమ్మకం వచ్చింది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే స్క్రిప్ట్ తీసుకెళ్లి శృంగేరిలో స్వామివారికి సమర్పించాను. అక్కడ దక్షిణామూర్తి గారనే ఒక శతవృద్ధులైన పండితులు స్క్రిప్ట్ ఆశాంతం చూసి అద్భుతంగా ఉందని జగద్గురువుల ఆశీస్సులు మాకు అందించారు. ఫిబ్రవరిలో మీ ముందుకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి తీసుకొస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఆకాంక్షిస్తున్నాను. జై గురు.